నా భాష తెలుగేనా తమిళ? సులమా? తెలుగే కదా. కన్నీరు దాటిపోని దేవుడు. కన్నీరు దాటిపోని దేవుని గురించి ఈరోజు మీతో చెప్పాలని ప్రభు నన్ను బలపరిచాడు కనుక ఆ మాటను మీకు చెప్తున్నానండి. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. బాగా గుర్తుంచుకోండి. ఈ 5-6 వచనాలు ఒక వ్యక్తి జీవితంలో ఆయన లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. మామూలు కాదు, లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. యేసు ప్రభు వారు లేక తండ్రి అయిన దేవుడు ప్రవక్త దేవుని సేవకుడైన యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయాతో మాట్లాడేటువంటి మాట చక్కని శ్రేష్టమైనటువంటి మాట. చూడము సరిగా. నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడుచుట చూచుకుని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్కాలము నీకు పొడిగించుచున్నాను. గట్టిగా చెప్పట్లు గట్టి ప్రభుని స్తుతిద్దామండి. దేవుని సేవకుడైన ప్రవక్త యెషయా దానికి ముందుగా ఒక వార్తను ఆ ఊరిలో ఉన్నటువంటి రాజు గారికి చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు మరణమవుతున్నావు, చనిపోతున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఏమన్నాడు? ఇల్లు చక్కబెట్టుకో. మనం ఏమనుకుంటామండి? ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఇంట్లో ఉన్న సామాన్లు, అవునా కదా? ఇల్లు బహుశా శుభ్రంగా లేదేమో, ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయేమో. పని తీసుకోవచ్చు కదా, పని తీసుకుని దూరంగానే అడన కూర్చో. ఎక్కడ సామాన్లు అక్కడ పడినాయేమో, అందుకని బహుశా ఆయన ఏ విధంగా ఆలోచన చేశాడో ఎరగం. మొత్తానికి ఆయన చేసినటువంటి ఆలోచన ఏ విధంగా ఉన్నదో మనము ఆ విధంగానే అర్థం చేసుకుంటామేమో, కానీ ఆ వ్యక్తికి అర్థమైపోయింది. ఎవరికి? హిజ్కియా అనబడినటువంటి ఒక రాజుగారు. ఆయనకు అర్థమైపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో. మనం అనుకునేటువంటి భౌతిక సంబంధమైన ఇల్లు కాదు, అది ఆత్మ సంబంధమైన ఇల్లు. ఈ ఆత్మ సంబంధమైన ఇల్లు ఎప్పుడైతే ఒక వ్యక్తి చక్కబెట్టుకుంటాడో ఆ వ్యక్తికే దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు. కూడా చెప్పండి గట్టిగా. దేవుడు ఎవరికి పడితే వాళ్ళకు పరలోక రాజ్యం ఇవ్వడు. ఎందుకంటే హిజ్కియా నమ్మకంగా పెరిగిన వ్యక్తి, హిజ్కియా విశ్వాసంతో ఉన్న వ్యక్తి, హిజ్కియా ప్రార్థన పరుడు, హిజ్కియా దేవుని సన్నిధిలో యథార్థముగా జీవించేటువంటి వ్యక్తే. ఈ వ్యక్తితో దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, తన మనసులో ఏదైనా కానీ నన్ను ద్వేషించి దూషించి చనిపోతే దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాలేడు. అందుకని ఆయనను తన ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పండి. ఈ మాట చెప్పిన వెంటనే దైవజనుడైనటువంటి
యెషయా ఈ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. హిజ్కియా గోడ తప్పి తిరిగి ఏడుస్తా ఉన్నాడంట. ఆయన కన్నీరు కారుస్తా ఉన్నాడంట. దేవా, నీ సన్నిధిలో నేను ఎంత యథార్థముగా ఉన్నాను, ఎంత నమ్మకముగా ఉన్నాను, నీ సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగి జీవించాను, ఒక్కసారిగా కృపతో జ్ఞాపకము చేసుకోనడంట. ఈ మాట చెప్పి ఆయన గోడ తప్పి తిరిగి ఏడుస్తా ఉంటే ఆకాశం అనేటువంటి దేవాది దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనం ఇలా చదువుకున్నాము కదా 5-6 వచనాల్లో. ఇదిగో నువ్వు ఆ మాట చెప్పి వచ్చావా? ఊరి గవిని దాటక మునిపే, ఊరి గవిని దాటక మునిపే దేవుడు చెప్తున్నాడు, ఓ యెషయా వెళ్ళు, నా భక్తుడు నా సేవకుడైన హిజ్కియా దగ్గరికి వెళ్ళు, నీవు కన్నీరు విడుచుట చూశాను అన్నాడు. కొత్త చెప్పలు గట్టిగా దేవుడికి స్తోత్రములు కలుగునగాక. నీవు కన్నీరు విడుచుట నేను చూశాను. చూడండి, బహుశా మన ఇంట్లో మన పిల్లలు, కుటుంబంలో తల్లిదండ్రులు, కుటుంబంలో వారందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఏడ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే బంధువులకు చెప్పుకుని ఏడుస్తాం. ఏడుస్తారా? మీరు మంచోళ్ళు లేండి. కొంతమంది ఉంటారు, బంధువులు చెప్పుకొని ఏడిసే వాళ్ళు ఉంటారు, స్నేహితులకు చెప్పుకొని ఏడిసే వాళ్ళు ఉంటారు. ఉండరాయ్యా, క్యాన్సర్ రోగం వచ్చింది, ఎవరు చెప్తావు? అవునా కదా? డాక్టర్ నిర్ధారిస్తాడు నీకు రోగం వచ్చిందయ్యా అని చెప్పి. ఆ నిర్ధారణ అయిన తర్వాత నువ్వు ఏడుస్తూ నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇంటి పక్క వాళ్ళకు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు చెప్తావు. ఈ మాట చెప్పినప్పుడు కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు ఏమని ఆలోచన చేస్తారంటే, బాగా జరిగింది, దీనికి క్యాన్సర్ కాదు, ఇంకా తొందరగా ఫైర్ రోగం ఏదైనా వచ్చింటే బాగుండు అనుకునే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, వినాలి, ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యో బాబోయ్, వీడు సామాన్యుడు కాదండి, వీడు ఏదో నేరము చేసింటాడు, ఏదో తప్పు చేసింటాడు, అందుకని వీళ్ళకి రోగము సంభవించింది. కానీ హిజ్కియాతో సేవకుడు ఆ మాట మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరితో చెప్పకుండా, అదే మనం అనుకోండి, లబోదిబో మొత్తుకొని ఊంట్లో ఉన్న వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కుప్పేసుకుంటాం. వేసుకోమా? అందరూ కుప్పేసుకొని, నాకు ఇది వచ్చిందంట, నేను చనిపోతానంట, బ్రతకనంట. డోన్ దగ్గర దొరపల్లె అని ఒక ఊరుంది, తెలుసండి మీకు ఎవరికైనా? దొరపల్లె బాయల్ ఆమె, వాళ్ళమ్మ ప్రభు నమ్ముకొని మన చర్చికి వచ్చేది ఒక 8 ఏళ్ళ క్రిందట. ఆ తర్వాత ఆమెకి ఏంటంటే దొరపల్లెకి ఇచ్చారు ఆమెని. దొరపల్లెలో ఆమెకు కొడుకు, ఓ కూతురు, వాళ్ళ కూడా కూతురుని పెళ్లి చేసింది. కొడుకు ఈడొచ్చిన వాడే. తలలో డాక్టర్లు తలనొప్పి ఉంటే హాస్పిటల్కి వెళ్ళింది, కర్నూలు హాస్పిటల్కి వెళ్ళింది. అమ్మ, నీకు తలలో క్యాన్సర్ గడ్డ ఉన్నట్లుంది అని చెప్పేసి స్కానింగ్లు అవి చేసి చెప్పారు. అది చిన్నగా ఉన్నమ్మ, రాబోయేటువంటి దినాల్లో చాలా ప్రమాదంగా మారచ్చు, చెప్పలేం అని చెప్పేసి అన్నారు. ఇంతలో ఆ తల్లి చాలా వేదన పడుతూ కన్నీరు కాడుస్తూ వాళ్ళమ్మతో చెప్పిందంట. వాళ్ళమ్మ అంటదంట, అమ్మా మా సేవకుడు ప్రార్థన చేస్తాడు, నీకుటువంటి బలహీనత తొలగిపోతుంది, నువ్వు ప్రార్థనకు ఒక 7 వారాలు చర్చికి రా అని చెప్పేసి తల్లి కూతురుతో చెప్పింది. ఆమె ఏడ్చుకుంటూ 7 వారాలు మందిరానికి వచ్చింది. నేను ప్రార్థన చేశాను, ప్రేరాయిలు కూడా ప్రార్థన చేసి ఆమెకి ఇచ్చాను, తీసుకునింది. రోజు ఆమె తల కంటుకొని ఆమె ప్రార్థన చేసుకుంటూ ఏదో ఆమె జీవితాన్ని అలా కొనసాగుతూ ఉంది. బ్రతకనేమో, నేను చనిపోతే నా కొడుకు ఎలా
నా కూతురు జీవితం ఎలా, నా భర్త ఎలా అని ఏడుస్తూ ఉంది. కానీ కొంతకాలానికి, కొన్ని రోజులకు అది మెరుగుపడి తలనొప్పి తగ్గిపోయిందంట. 7 వారాల తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే, ఎవరు చెప్పారమ్మా నీకు గడ్డ ఉందని? గడ్డ లేదేం లేదు, ఇంటికి వెళ్ళిపో అన్నారంట. గడ్డగా చెప్పండి, ఏమీ లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారంట. ఆమె 7 వారాలు అయిపోయిన తర్వాత బాప్తిస్మం తీసుకుని ఇప్పుడు ప్రతి వారం చర్చకు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె కన్నీరు చూసి దేవుడు దాటిపోలేదు. దాటిపోయాడా? ఆమె కన్నీరు చూసి దేవుడు దాటిపోలేదు, విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కన్నీరు చూసి నిలిచిపోయేటువంటి దేవుడు, మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరంటే, మన కన్నీరు దాటిపోని దేవుడు. ఎవరంటే ఆయన చెప్పాలి, పోని దేవుడు. ఆ కన్నీరు ఎలా ఉండాలంటే, విరిగి నలిగినటువంటి హృదయము కలిగి ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కాచినప్పుడు ఆ కన్నీరింటిని విడిచిపెట్టకుండా ఆ కన్నిటిని ఆయన ఒక బుడ్డిలో చేర్చి ఆ కన్నిటిని జ్ఞాపకం చేసుకుంటానంట. ఆహా, నా సన్నిధిలో పలానా కుమారుడు, నా సన్నిధిలో పలానా కుమార్తె లేచి ప్రార్థన చేసింది కదా, ఆ ప్రార్థన చేసింది కదా, ఆ ప్రార్థన ఆమె చేసింది కనుక నేను ఆలకించాను. ఇదిగో తగిన కాలమందు ఆమెకున్నటువంటి రోగమునకు కుదురుబాటు కలుగుతుంది. గట్టిగా తగిన కాలమందు దేవుడు కార్యము చేస్తాడు. హిజ్కియా విషయంలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఆయన సేవకుడు చెప్పి వెళ్ళిపోయాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆయన గోడ తట్టు తిరిగి ఏడుస్తూ ఉన్నాడు. కన్నీటిని చూసినటువంటి దేవుడు విడిచిపెట్టి వెళ్ళలేదండి. దేవుడు ఆయన ఏడుస్తూ ఉంటే బహుశా ఆయన పక్కనే ఉన్నాడేమో, ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన పక్కన నిలిచి ఉన్నాడేమో, విన్నాడేమో. మొత్తానికి అంటాడు అక్కడ, నాకు నచ్చిన మాట ఏంటంటే, నేను చూశాను. ఈ మాట చెప్పండి అందరూ సరిగా. ఎవరన్నారు ఈ మాట? సామాన్యమైనటువంటి మనుషులు చెప్పలేదండి, సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి చెప్పలేదు. నేను చూశాను కన్నీరు విడుచుట. మన బంధువులు ఏం చెప్తారంటే, ఏడుతుందిలే అమ్మ, ఆమె ఒక ఏడుపు చూసినదేలే, ఆమె ఏడుపు అబ్బా, ఎన్నో మన వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. కానీ మన దేవుడు అలాంటి వారు కారు. ఆయన చూసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చి నీ వ్యాధి ఏదో, నీ శ్రమ ఏదో, నీ బలహీనత ఏదో గుర్తిరిగి ఆయన ఒక్కసారిగా నిన్ను ముట్టడానికి ప్రభు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, ప్రార్థన కూడిక వచ్చినటువంటి వారిలో ఏ సమస్య ఉండని, ఏ బాధ ఉండని, ఏ బలహీనత ఉండని, ఆయన ఎదుట నువ్వు కన్నీరు కాచుట నేర్చుకొందువుగాక. నువ్వు కన్నీరు కాచినప్పుడు ఆయన నిన్ను దాటి వెళ్ళేటువంటి దేవుడు కాడు. ఏమండి పాస్టర్ గారు, ఆనాడు జరిగింది ఇప్పుడు జరుగుతుందండి? నేను అంటాను, మనము ఆరాధించేటువంటి దేవుడు ఆనాడు ఉన్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఏమండి నిజమా కదా? ఈనాడు ఉన్న కొత్త దేవుని ఆరాధిస్తున్నామా? అవునా కదా? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలైనటువంటి దేవుడు, నా నామమున నన్ను ఏమి అడిగినను మీకు చేస్తని వాగ్దానం చేసిన దేవుడు, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను సెలవిచ్చేటువంటి దేవుడు, నిన్ను పోషించి రక్షించి నిన్ను నా ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రపరుచుకుంటానని సెలవిచ్చేటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. ఆయన మనల్ని దాటి వెళ్ళేటువంటి దేవుడు ఎంత మాత్రమునో కాడు. హిజ్కియాను దేవుడు దాటిపోలేదండి. హిజ్కియాను దేవుడు దాటిపోలేదు. హిజ్కియా ప్రార్థన దేవుడు వ్యర్థము చేయలేదు. హిజ్కియా కన్నీళ్లు చూసి విడిచిపెట్టలేదు. కన్నీళ్లు విడిచి నేను చూశాను. మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరంటే చూచేటువంటి దేవుడు. అందరూ సరిగా చెప్పండి, అందరూ చెప్పండి. అన్ని కూడా ఎవరు ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా నడవడిక ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, అన్నిటిని కూడా ఆయన చూసేటువంటి దేవుడు. ఒకవేళ నీకున్నటువంటి బలహీనతను బట్టి, సమస్యను బట్టి నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు,
నీ పిల్లలను పట్టించుకోకపోవచ్చు, నీ కడుపులో పుట్టినటువంటి నీ కొడుకులు, నీ కుమారులు, నీ కోడళ్ళు, ఇదిగో నువ్వు వదిలేయవచ్చు. కానీ మనం ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరంటే, ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఆయన మాత్రం నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా! విడువడు, ఎడబాయడు. ఆయన ఎందుకంటే విడిచిపెట్టక ఆయన తన అరచేతుల్లో మనల్ని చెక్కుకునేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే హిజ్కియా విషయంలో దేవుడు చాలా ఉన్నతమైనటువంటి కృపనిచ్చాడండి. అందుకే సేవకునితో చెప్పేటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఇంకా నేను ఆయనకు 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను, ఈ వార్తను తీసుకుని వెళ్ళి, ఎవరు చెప్పన్నాడు? హిజ్కియా దగ్గరికి వెళ్ళి మరలా అదే వార్త చెప్పు. ఫస్ట్ ఏ వార్త వచ్చిందండి? మొదట బాధకరమైనటువంటి మరణ వార్త. మొదటి వార్త ఏది? నాకు చూడాలి. మొదటి వార్త ఏది? బాధకరమైనటువంటి మరణ వార్త. రెండో వార్త ఏంటంటే ఆ బాధను, కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి వార్త. చెప్పండి గట్టిగా, హల్లెలూయా! కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి వార్త మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చేటువంటి మాట. ఇదిగో కన్నీరు గురించి నేను చూశాను, ఇంకా నేను ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా! క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కన్నీరు చూసి దాటి వెళ్ళిన దేవుడు సెలవిచ్చేటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఇక అంటున్నాడు, ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడంట, ఆకాశమందు ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడంట? చెప్పాలమ్మా, ఎలా చూస్తున్నాడు? కొంతమంది దేవుడు చూడట్లేదులే, నా జీవితము నా ఇష్టము, నన్ను అడిగేది ఎవరు, చెప్పేది ఎవరు, చేసేది ఎవరు, నువ్వు ఎట్లా తిరుగుతా, ఎలాగైనా బ్రతుకుతా, నన్ను అడగడానికి నీవెవరు అని చెప్పేసి మాట్లాడడానికి ఒకవేళ నీ మనసులో ఉండవచ్చేమో, కానీ ఆకాశమైనటువంటి దేవాది దేవుడైతే ప్రతి ఒక్కరిని కన్నులారా చూస్తున్నాడంట. ఎలా చూస్తున్నాడంట ఆయన? ఇప్పుడు నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి దురవస్థ ఆయనకు తెలుసు అంటే లేదా? రహస్యమందు నువ్వు చేసేటువంటి ప్రతి పాపము కూడా ఆయనకు తెలుసు. రహస్యమందు నువ్వు చేసేటువంటి అక్రమంతా కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా! గమనించాలి, ఆయనకు తెలుసు కనుక ఆయన ఎక్కడున్నాడంటే ఆకాశమందున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశమందున్నాడు. ఆకాశమందుండి నరులను కన్నులారా చూస్తున్నాడు. నీ కన్నులు ఎలాంటివంటే, బహుశా నీ కంటి చూపునకు కొంత దూరం మాత్రమే, నువ్వు కొందరు మాత్రమే చూడగలుగుతున్నావు నీ కను చూపు మేరలో. అయితే మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఆకాశం నుండి కన్నులు తెరిచి కనుక ఒక్కసారి చూస్తే భూమి మీద మనుషుడు, చీమ, చెట్లు, పుట్టలు, జంతువులు ఎవరెవరు ఏమి చేస్తున్నారో ఆయనకు తేటగా తెలుసు. హల్లెలూయా! ఆయనకు తేటగా తెలుసు. ఎందుకంటే మనం ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరంటే కొనుకాడు. చెప్పాలి, కొనుకాడు. మనమన్నా కొనుకుతాం. కొనుకుపాటు వస్తుందా రాదా? బాగా అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా వేడి నీళ్ళు స్నానం చేస్తే అప్పుడు కనుక వచ్చి ప్రార్థనలోకి వచ్చినాం అనుకోండి, ఒక్క కునుకు అలా కొనుకుతా. పాస్టర్ గారు ఏం చెప్పారమ్మంటే, ఏం చెప్పాడో మొత్తానికి బాగా చెప్పాడు. ఒకసారి ఏం జరిగిందంటే, నా బోటి పాస్టర్ ఒక ఊరికి వెళ్ళాడు ప్రార్థనకని. ఆయనకు ప్రారంభం తెలుసు కానీ ముగింపు తెలియదంట. ఏం తెలుసు? ప్రారంభము తెలుసు, ముగింపు తెలియదంట. ఆ ఊరికి ఆయన పాపం వెళ్ళాడు, కొత్తగా వెళ్ళాడు. ఆయన ఏం చేశాడంటే, ఇంకా ఒక వారము 2 వారం మామూలుగా ప్రార్థన అంటే 1 గంట 2 కల్లా క్లోజ్ కావాలి మందిరాలు, అవునంటారు కాదంటారు, ఉదయకాల ఆరాధన. ఇంతలో ఏం జరిగిందంటే, ఈయన ప్రారంభించాడు, 12 గంటలకు మైకి చూస్తున్నాడు వాక్యానికి, 2 అయినట్స్ పెడతలేడు. సంఘ పెద్దలు
సైగలు చేస్తున్నారు వెనక నుంచి, సార్ సార్ టైం టైం అని చెప్తున్నారు. ఈయనకు అర్థం కావట్లేదు, ఈయనకు ముగించడానికి ట్రై చేస్తున్నాడు కానీ అర్థం కావట్లేదు, ఎట్లా ముగించాలో అర్థం కావట్లేదంట. మరలో ఏం చేశాడంటే ఆయన ముగిద్దాం అనుకుంటున్నాడంట, ముగించలేకుండాంట చిన్నగా రెండో సరికల వెనక అందరూ జారుకున్నారంట. అందరూ జారుకొని పాస్టర్ అంటదంట, ఏమండి పాస్టర్ గారు ఇట్లా చెప్తే చాలా కష్టమండి, మనకు సంఘం దెబ్బతింటుంది అని చెప్పేసి ఆ చర్చిలో సుమారు ఒక 500 మంది విశ్వాసులు ఉంటారంట. ఆ చర్చికి పాస్టర్ వెళ్ళాడు. తర్వాత 2వ వారం కూడా అలాగనే, 3వ వారం కూడా అలాగనే విశ్వాసులు 500 మంది వచ్చేవాళ్ళు 200 మందికి వచ్చారు. ఎంతమందికి వచ్చారు? ఆయన తగిలించుకుంటే ఇడిచిపెట్టడండి అని ఎంతవరకు వచ్చారు? 200 మందికి వచ్చారు. ఏం చేయాలి అర్థం కాక పాస్టర్ ఒక ఉపాయం చేసిందంట. ఏం చేసిందంటే చాక్లెట్ ఒకటి ఆయన జోబులో పెట్టిందంట. ఇస్త్రీ చేసి బట్టలు తీసి పెట్టిన తర్వాత పాస్టమ్మ జోబులో చాక్లెట్ పెట్టిందంట. అంటదంట పాస్టమ్మ అంటదంట, అయ్యగారు మీరు స్టేజ్ ఎక్కి వాక్యం స్టార్ట్ చేసే ముందు చాక్లెట్ తీసుకొని మరి సంఘాన్ని ప్రార్థన చేస్తా కదా, నువ్వు నోట్లో వేసుకో, అది కరిగిపోతే ఆమెనని చెప్పు, కరగలేదనుకో వాక్యం కంటిన్యూ చేయి. అది ఎంతవరకు ఆమె తెలుసు, బహుశా అది చాక్లెట్ ఒక అరగంట 40 నిమిషాలు ఆ నములుతా ఉన్నాడంట, ఆతలకు యువతలకు సప్పరేసుకుంటూ వాక్యం చెప్తా ఉన్నాడంట. ఓసారి ఏం జరిగిందంటే అట్లా కొన్ని వారాలు గడిచిపోయింది. పోయిన పాస్టర్ గారు చాలా షార్ట్లో 40-50 మినిట్స్లో మొత్తం అంతా క్లోజ్ చేస్తున్నారు, రండి పోదాం అని చెప్పేసి అని సంఘం మరలా పోయిన సంఘం అంతా కూడా మళ్ళీ వచ్చారు, చర్చి పట్టకుందంట. ఒకసారి ఏం చేసిందంటే పాస్టరమ్మ చాక్లెట్ పెట్టడం మర్చిపోయింది. ఆమె బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు గుండు ఊడిపోయిందంట. ఆ గుండు తీసుకొని షూట్ కదా, కోట్ వేసుకుంటాడు కదా, ఆ బటన్ తీసేసి ఆయన జేబులో వేసింది. ఆమె ఇస్త్రీ చేసేసింది, మడత పెట్టేసింది. చాక్లెట్ వేద్దాంలే చెప్పి అనుకుందేమో, మొత్తానికి మర్చిపోయింది. మొత్తానికి ఆ పాస్టర్ గారు చూసుకోకుండా దాన్ని అలాగే కళ్ళు మూస్తున్నారు కదా, తీసుకొని అలా నోట్లు వేసుకున్నాడంట. నోట్లు వేసుకుని అది నాకు సప్పరిస్తాడంట, సప్ప ఉందంట. ఇది ఒక కొత్త రకం చాక్లెట్ ఏమో అనుకున్నాడంట ఆయన, ఇది కొత్త రకం ఏమో అనుకున్నాడంట. చెప్పినంతసేపు చెప్తూనే ఉన్నాడు, అయిపోతలేదు, కరిగిపోతేనే కదా బంద్ చేయాల్సింది, అది అయిపోతలేదు, ఏ కాటికి అయిపోవట్లేదు, ఏం చేయాలని చెప్పేసి నమ్ముతా ఉన్నాడు. పాస్టర్ గారు మరలైందిరా అబ్బాయి, మొదటి స్థితికి వచ్చాడు. అసలు ఏంటి టిక్కు అంటే పాస్టర్ దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటికంటే యెహోవా భక్తుల యొక్క ఆత్మ వారి స్వాధీనములో ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరంటే చూసేటువంటి దేవుడు. అందరినీ కూడా చూస్తాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోగలుగుతున్నాం అన్నీ ఆయనకు తెలుసు. కానీ ఒకటి ప్రభు బిడ్డలారా గమనించాలి, ఆకాశము నుండి నరులను కన్నులారా చూస్తున్నాడు. హల్లెలూయా. చేతులు పైకి చెప్తాం మంచిగా సరిగా మరోసారి చెప్పండి. ఆయన ఎలాంటి వారిని చూస్తున్నాడు? మనుషులను అందరినీ కన్నులారా చూస్తున్నాడు, కానీ పరిశీలించేది కొందరిని మాత్రమే. హల్లెలూయా. పరిశీలించేది కొందరిని మాత్రమే. అసలు దేవుడు ఎవరు చూస్తాడు అంటే మొదటిగా ఆదరణ లేని వారిని చూస్తాడు. ఎవరిని చూస్తాడు? చెప్పచ్చు. ఎవరిని చూస్తాడు? ఆదరణ. దేవుని వాక్యంలో ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని మాట్లాడుచు, ఓ శారాయి దాసువైన హాగర్, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది మాట్లాడుచు, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నాను. కొంచెం ఇక్కడ ఆగుదామండి. గమనించాలి, ఆదరణ లేని వారిని ఎవరు చూసినట్టు దేవుడు? చెప్పాలి. ఎవరు చూస్తున్నట్టు దేవుడు?
నేను ముగిస్తా తొందరలోనే. ఆదరణ. ఏమి నిండు గర్భవతి, కట్టుకున్న భర్త భార్య మాటలు విని ఆమెను ఇంట్లో నుంచి పంపించేశాడు. ఆమె ఒక బానిస, ఆమె ఒక దాసి. ఆమెకు బంధువులంటూ, స్నేహితులంటూ, ఇరుగు పొరుగు వాళ్ళంటూ ఏమీ ఉండరు. దాసుల పని ఏంటంటే, ఒక్కసారి గనక ఆ రోజుల్లో ఒక్కసారి గనక దాసునిగా ఒక వ్యక్తి కొనుక్కున్న తర్వాత ఆ వ్యక్తికి సర్వ హక్కులు ఉంటాయి. కొట్టడానికి, తిట్టడానికి, చంపడానికి. ఆయన ఒకవేళ ఇది సరిగ్గా పని చేయకపోతే ఆయన ఇంకో వ్యక్తికి అమ్మడానికి కూడా సర్వ హక్కులు ఉంటాయి. దాసునికి, యజమానునికి దాసుని మీద, దాసురాలి మీద అధికారం ఉంటుంది. కానీ మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరంటే, దాసులు యజమానునికి మొరపెట్టినప్పుడు, దాసులు యజమానురాలకి మొరపెట్టినప్పుడు, దాసురాలు మొరపెట్టినప్పుడు ఆకాశమైనటువంటి దేవాది దేవుడు యజమానుడు చూచినట్లు ఆయన మనల్ని కన్నులార చూస్తాడంట. గొప్ప చెప్పండి, గొప్ప ప్రభుని స్థితిగలండి. ఇక్కడ సారాయి దాసినటువంటి హాగరు అరణ్యము గుండా ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక ఆమె బయలుదేరి వెళ్ళిపోతా ఉంది. ఎవరు ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు. అరణ్య మార్గము గుండా వెళ్తుంది. అక్కడ దేవుడు అడిగినటువంటి ఒక ప్రశ్న ఉంది. సారాయి దాసుడైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? మొదటి ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చావు? వింటున్నారా? మొదటి ప్రశ్న ఏది? ఎక్కడి నుండి వచ్చావు? మొదటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పింది. ఏం చెప్పింది ఆమె? నా యజమానురాలైన సారాయి దగ్గర నుంచి నేను పారిపోతున్నాను. ఒకటి. రెండో దానికి సమాధానం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? సమాధానం ఉందా? మా బంధువులకండి. మీరు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? తన ఊరికి వెళ్తున్నారా? బ్యాగ్ సర్దుకున్నారు, వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? మా అత్తల ఊరికి వెళ్తున్నామండి, మా బంధువుల ఊరికి వెళ్తున్నామండి, మా చుట్టాల పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు వెళ్తున్నామండి. చెప్తారా చెప్పరా? మీకంటూ ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? మీకంటూ ఒక గురి, ఒక గోల్, గమ్యానికి వెళ్ళని ఉంటుంది. కానీ హాగరుకు లేదు. హాగరు జీవితం ఎలాంటిదంటే ఆదరణ లేని జీవితం. మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరంటే, ఆదరణ లేని వారికి ఆదరణకర్త. కొట్టు చెప్పండి గట్టిగా. ఆదరణ లేని వాడనయ్యా, ఆదరించి నన్ను కాయుమయ్యా. ఆదరణ లేని వాడనయ్యా, ఆదరించి నన్ను కాయుమయ్యా. నిత్య సంకల్పమే యేసయ్యా, నన్ను పిలచిన పిలుపు నజరేయుడా, నన్ను పిలచిన పిలుపు నా యేసయ్యా. నిత్య సంకల్పమే నా యేసయ్యా, నీవు పిలచిన పిలుపు నజరేయుడా, నన్ను పిలచిన పిలుపు నా యేసయ్యా. చెప్పవచ్చు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నది
మదినాలో యేసయ్యా ఎందుకు పిలిచావో నీకే తెలుసు. ఏమున్నది నాలో యేసయ్యా ఎందుకు పిలిచావో నీకే తెలుసు. నిత్య సంకల్పమే నా యేసయ్యా నీవు పిలచినట్లుగా నజరేయుడా నన్ను పిలచినట్లుగా నా మెస్సయ్యా. ఆమె జీవితంలో ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక కృంగిపోయేటువంటి తన బ్రతుకును ఆకాశమున దేవుడు చూశాడు. దేవుడు ఎవరు చూస్తాడంటే ఆదరణ లేని వారిని చూస్తాడు. అందరూ ఎప్పుడో సరిగా ఎవరు చూడు? దేవుడు ఆదరణ లేని వారిని. ఒకవేళ నీ భర్తని పట్టించుకోకపోవచ్చు, నీ భార్యని పట్టించుకోకపోవచ్చు, నీ బంధువులను పట్టించుకోకపోవచ్చు, ప్రేమించేటువంటి వారు ఎవరు నీ జీవితంలో లేకపోవచ్చు. కానీ ఒకటి, మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే మనలను కన్నులార చేసేటువంటి దేవుడు. గట్టిగా ఆయన కన్నులార చేసేటువంటి దేవుడు. విడిచిపెట్టిన దేవుడు, ఎడబాయిన దేవుడు, కొనుకని దేవుడు, మారిన దేవుడు, మర్చిపోయిన దేవుడు, మాట తప్పని దేవుడు, మాట ఇచ్చిన మాట స్థిరపరిచిన దేవుడు, నా నిబంధన జీవితంలో స్థిరపరుస్తున్న వాగ్దానం చేసిన దేవుడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. హల్లెలూయా. ఆయన మర్చిపోయిన దేవుడు, మరవని దేవుడు, ఎడబాయిన దేవుడు. అందుకంటున్నాడు, నిన్ను మర్చిపోను, విడువను, ఎడబాయను అంటున్నాడు. అందుకని దేవుడు ఆదరణ లేని వారిని. అక్కడ అదంతా కూడా సంభాషణ అయిపోయిన తర్వాత, నువ్వు షారో దగ్గరికి వెళ్ళిపోమ్మా, నువ్వు షారో దగ్గరని ఉండు, నేను నిన్ను హెచ్చించేంత వరకు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక వాగ్దానము చేశాడంటే దాన్ని స్థిరపరుస్తాడు. నేను నిన్ను హెచ్చించేంత వరకు నీవు యజమానురాల చేతి కిందనే అణిగి మణిగి ఉండు అని చెప్పేసి దేవుడు వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆమె 13వ వచనం అనుకుంటా, ఆమె మాట్లాడుతుంది, ఒక మాట అంటుంది. చూడండి 13వ వచనంలో, చూచుచున్న దేవుడు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టిందంట. కొత్త చెప్పండి గట్టిగా. ఆదరణ లేని వారిని దేవుడు చూస్తాడు. అందుకే అనుకుంది, బహుశా ఐగుప్తులో దేశంలో విగ్రహారాధన, ఐగుప్తు దేశంలో దేవుని ప్రేమ ఎరగని ప్రజలు. కానీ అన్యురాలటువంటి ఐగుప్తురాలు ఈ హాగరు దేవుడు చూశాడంట. ఆమె చెప్పేటువంటి మాట ఏమిటంటే, చక్కని మాట, ఇదిగో నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూశాను గనుక ఆయన పేరు ఏం పేరంటే చూచుచున్న దేవుడు. అన్న సరిగా చెప్పండి ఏం పేరు ఎత్తినామే? కన్నీరు విడుచుట నేను చెప్పాలి. కన్నీరు విడుచుట నేను చూశాను. చూసిన దేవుడే కాదా? హాగరుని చూచిన దేవుడే కాదా? చెప్పాలండి. చూచుచున్న దేవుడు, మనము ఆరాధించేటువంటి మన దేవుడు చూసేటువంటి దేవుడు, చూచేటువంటి దేవుడు. గమనించాలి, మన దేవుడు ఎవరు చూస్తాడంటే రహస్యమందు ప్రార్థన చేసేవారిని చూస్తాడు. ఎవరు చూస్తాడంట? మొదటిగా కన్నీరు విడిచుట చూసి వదిలేసే దేవుడు కాడు. అయితే ఆదరణ లేని వారు చూస్తాడు. రెండోది, రహస్యముగా ప్రార్థన చేసేవారు చూస్తాడు. మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పిన మాట 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుకుందామా? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలయ్యా అయ్యా, అక్కడ అంటాడు రహస్యమందు చూచు నీ తండ్రి. ఎవరంట ఆయన? రహస్యమందు చూచు నీ తండ్రి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట? నీ గదిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి?
చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచున్న మన తండ్రికి ప్రార్థన చేసినప్పుడు, లేక నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన చూస్తాడు. అనందరూ సరిగా, ఆయన చూస్తాడు. అయ్యా, తలుపులు వేసుకుంటే ఎవరుంటారు? మా ఇంట్లో ఒక మంచం ఉంటుంది. మా గదిలో అయితే మా ఇంట్లో తలుపులు వేసుకుంటే గూళ్ళు ఉంటాయి, ఇంకా డోర్ ఉంటుంది, కిటికీ ఉంటుంది. తలుపులు మూసుకుంటే ఒక ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది. తలుపులు మూసుకుంటే ఏముంటుంది అయ్యా? కాదు కాదు, తలుపులు వేసి రహస్యమందు చూచు నీ దేవునికి నీవు ప్రార్థన చేయాలి. నీ కుటుంబాన్ని బట్టి, నీ పిల్లల్ని బట్టి, నీ సంతానాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేయాలి. ఈనాడు ప్రార్థన లేక, రహస్యమును చూచి దేవునికి ప్రార్థన చేయక మన కుటుంబాలు, మన జీవితాలు పతనమైపోతున్నాయండి. గమనించాలి ప్రభు బిడ్డలారా. ఈనాడు చాలా మంది యువత చెడిపోవడం గల కారణం ఏంటంటే ప్రార్థన లేక. ఈనాడు చాలా మంది తల్లిదండ్రుల యొక్క మాట పిల్లలు వినకపోవడం గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు ప్రార్థన జీవితము లేక, ప్రార్థన అనుభవము లేక. ఏమనుభవం లేక? ప్రార్థన లేక. ఎందుకంటే వారికి బిజీ షెడ్యూల్ బట్టి. ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త బహు విస్తారంగా వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే న్యూస్లో కూడా వచ్చిందండి, మీకు తెలుసో లేదో. ఒక తండ్రి అంట 18 లక్షలు దాచిపెట్టాడు. కన్నీరు కార్చి, రాత్రి పగలు చెమటోడ్చి కష్టపడి తన కుటుంబ భవిష్యత్తు కొరకు, పిల్లల కొరకు, భార్య కొరకు, అవసరాల కొరకు 18 లక్షలు దాచిపెడితే ఇంట్లో ఉన్న యజమానునికి తెలియకుండా భార్య, కుమార్తె ఇద్దరు కలిసి బెట్టింగ్ యాప్లో ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టేశారంట. బ్యాంకు మొత్తం కాలైపోయింది. ఎక్కడికి పోయింది? ఏమైపోయింది ఇంత డబ్బు అని బ్యాంకులు చెక్ చేసుకుంటే అంత కూడా ఆ బెట్టింగ్లకు ఖర్చు పెట్టినట్టు ఆ లిస్ట్ అంతా కూడా చూస్తున్నాడు. అమ్మో, 1 కాదు 2 కాదు, 18 లక్షలు నా బిడ్డకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. నా కుటుంబంలో ఏదైనా కానీ బలహీనత వస్తే చూపించుకుందాం అనుకున్నాను. ఒక బ్యాంకులో నేను దాచిపెట్టుకున్నటువంటి డబ్బు ఇంతగా ఖర్చు అయిపోయింది. దీని గురించి ఎవరికి తెలుసు? నా భార్యకు తెలుసు, నా పిల్లకు తెలుసు అని చెప్పేసి ఇంటికి వచ్చి భార్యను, కూతురు నిలదీసి అడిగితే వాళ్ళు అంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు తండ్రి. కూతురు తండ్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినట్టు కొడుతుంది, తిడుతుంది. చూసారండి ఎవరన్నా ఈ వార్తను? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు అన్నావు? ఎందుకు బ్రతికించావు? మా ఇష్టం, జల్సలు చేస్తాం, ఖర్చు పెడతాం. కనీసము నా భర్త బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, ఎందుకు ఆయన బాధ పెట్టాలి? అయ్యా, ఏదో మా పొరపాటు అయిపోయిందని చెప్పేసి ధైర్యపరచాల్సినటువంటి భార్య కూడా భర్తను అవమానపరుస్తూ మాట్లాడుతుంది. ఎంత విడ్డూరం అండి! ఈనాడు కుమార్తెలు తండ్రి మీదకి తిరగబడుతున్నారు. ఈనాడు కుమారులు తండ్రి మీదకి తిరగబడుతున్నారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, నీ బాల్య దినములు యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. పెద్ద చెప్పండి గట్టిగా. ఇదిగో తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు పౌలు గారితో మాట్లాడుతున్నాడు. మన పిల్లల్ని ప్రభు యొక్క బోధలో పెంచాలి, శిక్షలో పెంచాలి. వారిని ఆ విధంగా పెంచినప్పుడు వారు మనల్ని ఎన్నటికి కూడా విడిచిపెట్టారు. కూడా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎన్నడూ కూడా విడిచిపెట్టారు. చూడండి, రహస్యమందు చూచేటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లలు కట్టబడతారు, నీ సంతానం కట్టబడుతుంది, నీ కుటుంబం, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ ఇంటి వారందరూ కూడా కట్టబడతారు. హల్లెలూయా. కారణం ఏమిటంటే రహస్యమందు చూచేటువంటి నీ దేవునికి నీవు ఏం చేసినప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ఏం చేసినప్పుడు? ప్రార్థన మన జీవితాన్ని, మన స్థితిగతులన్నీ కూడా మారుస్తుంది. దేవుని వాక్యంలో యోబు రాసిన గ్రంథము 33వ అధ్యాయం 28వ వచనం చూడండి సరిగా. 33:28. అప్పుడు
వాని మాంసము. అయ్యా 33:8 కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము, ఇదిగో నీ జీవం ఎవరు చూడాలంట? ఎవరు చూడాలంట? వెలుగు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనా వెలుగైన దేవుడు. హల్లెలూయా. కనుక నీ జీవము ఎవరు చూడాలి? నీ జీవితంలో నువ్వు ఎవరు చూడాలి? సెలవులటువంటి దొంగ, ఒక దొంగ యేసును దూషించి మాట్లాడాడు ఆయన చూసి. ఎందుకంటే ఆయన పాపములోనికి అంధకారమును దిగజారి వెళ్ళిపోయాడు. అయితే ఈ దొంగ, రెండవ దొంగ యేసు ప్రభు వారి వైపు చూసి జీవాన్ని కనుగొన్నాడంట. దేని కనుగొన్నాడంట? చెప్పాలి. దేని కనుగొన్నాడంట? జీవాన్ని కనుగొని ఏం చెప్పినాడంటే, ఇదిగో బోధకుడా, ప్రభు నేను నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నిన్ను కృపతో జ్ఞాపకము చేసుకొని మా చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నేను నా రాజ్యముతో వచ్చేదాకెందుకయ్యా, ఇదిగో నేడే నీవు నాతో కూడా పరదేశుకు వెళ్ళమన్నారు. కొత్త చెప్పండి చెప్పి వేశారుగా. జీవము ఆయన చూచినప్పుడు నీ జీవితము వెలుగుమయముగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. గమనించాలి, కన్నీరు చూసి విడిచిపెట్టే దేవుడు కాడు. మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరంటే చూచేటువంటి దేవుడు. అందరూ చెప్పండి సరిగా చెప్పండి. ఎవరంటే ఆయన? పలకరే. ఏం చూస్తున్నాడు పాస్టర్ గారు మమ్మల్ని? ఏం చూస్తున్నాడు మమ్మల్ని? దేవుని ఎప్పుడు కూడా నువ్వు వెక్కిరించకూడదు, ఎగతాళి చేయకూడదు. నువ్వు కూర్చుండుట, లేచుట, పండుకొనుట, మాట్లాడుట ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆయన చూసే దేవుడు. హల్లెలూయా. నువ్వు యేసుకి అప్పగించుకో. నువ్వు నా జీవము దేవుని చూడని అప్పగించుకో. నువ్వు దేవునికి అప్పగించుకో. రహస్యమును చూసిన దేవునికి ప్రార్థన చేయి. ఆదరణ లేని వారిని ఆయన కనులారా చూస్తాడు. ఆయన నిత్యము నీ మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు. హల్లెలూయా. దేవుని వాక్యములో నోవాహు నాడు, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఎవరి దృష్టి యందు? మనం ఎవరి దృష్టిలో ఉన్నామో తెలుసా? సాతాను దృష్టిలో ఉన్నాం. మన దృష్టి అంతా కూడా వాని మీదనే ఉంటుంది. వాని దృష్టి అంతా కూడా చెప్పరే ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుంది వాని దృష్టి. చర్చికి పోనీయకూడదు, ప్రార్థన చేయనీయకూడదు. వాని పని వాందే, వాని ప్లాన్లు వానివే. చూడండి, వాడు చేసేటువంటి ప్లాన్లు ఎలాంటివంటే దేవుని మందిరానికి పోనివ్వకుండా చేస్తున్నాడు. ఆదివారమే చూడండి, పనులకు పోతే, ఆరాధనకు రాకుండా పనులకు పోతే ఒక ఆమెంట ఆదివారము పనికి ప్రార్థనకు రాకుండా పనికి వెళ్ళింది. జరిగిన పని ఏంటంటే, అందరూ చెప్తారు కదా, కూలి ఆ మామూలుగా 400 రూపాయలు 300 ఇస్తే సాతానుడు ఒక అయ్యలో దూరి, ఈరోజు కనుక ఆదివారం పనికి వస్తే 600 రూపాయలు ఇస్తా మీకు అంటాడు. 600 అమ్మో 600. బైబిల్ చేత పట్టుకున్నటువంటి ఆమె బైబిల్ పక్కన పెట్టి సర్ది కట్టుకొని, రెడే నేను వస్తున్నా. 600 అంటమ్మా, రాత్రి మొదలే ప్రార్థనకు, ఇప్పుడు ఎందుకు కానీ రా పొలపడని ఇంటి పక్కలను కూడా కేసుకొని పోయింది ఒక ఆమె. పోయి షేర్లో పోయింది, పని బాగానే చేసింది. సాయంత్రం అయ్యేసరికల్లా పూర్తిగా నీరసమై కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఆమెను మోసుకొని వచ్చినారు, ఎద్దుల బండి మీద మోసుకొని వస్తే, అరే చిన్నోడా, శేనికాడ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కడుపంతా కూడా గుడగుడా అని భయంకరమైనటువంటి మోషన్ స్టార్ట్ అయినాయి, నాకు తగ్గలేదురా, నన్ను దవాఖానకైనా తీసుకోపోరా, హాస్పిటల్కైనా తీసుకోపోరా అనిందంట. తెలంగాణలో ఐజో దగ్గర నన్ను హాస్పిటల్కైనా తీసుకోపోరా అని చెప్పి హాస్పిటల్కి తీసుకుపోతే మందులు ఇచ్చారు. అవి దొరికిందని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్లు కదా ఉండేది అక్కడ పల్లెటూరులో, వేసి బిల్లు వేసి ఒక 500 రూపాయలు ఆ మందు, ఈ టానిక్ ఆ టానిక్ అని రాసి పంపించాడు. ఇది నీరసానికి, ఇది బలానికి, ఇది కళ్ళు తిరగకుండా ఉండడానికి, ఇది తగ్గడానికి అని చెప్పి రాసి పంపించాడు. 600 రూపాయలు బిల్లు అయింది.
ఎంత అయింది? 600 బిల్లు అయింది. 600 బిల్లు అయినా 2 రోజులు అయింది, తగ్గలేదు. మరలా దవాఖానకు పోయింది, ఆమె హాస్పిటల్కి పోయింది. నమ్మా ఇది శాత కాదు కానీ మీరు కర్నూలు కనవ్వండి, ఐజ కనవ్వండి అని చెప్పేసి అన్నారంట. ఆమె ఒరే ఆడిడే చూపిస్తే తగ్గదురా, నాకు కర్నూలు పలానా సురక్షిత హాస్పిటల్ ఉంది కదా, ఆటు పోదాం బస్ స్టాండ్ కాడ, నాకు బాగా తెలుసు డాక్టరు, రాడు బీరులో 2000 రూపాయలు తీసుకొని రారా అని చెప్పి 2000 రూపాయలు తీసుకొచ్చుకున్నారు. ఆ 2000కు అవి కాగా 4000 రూపాయలు అటు పోతే ఇంకా టెస్టులు ఎక్స్రేలు రాస్తారు కదా, ఒకటి 600 1000 రూపాయలు ఉంటాయి కదా ఎక్స్రేలు, అన్నీ రాశారు. రాసామా ఏం లేదు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేస్తున్నారంట. మొత్తానికి 4000 రూపాయలు అయిపోయినాయి. ఎంత అయిపోయింది? దేవుని కాదనుకొని వెళ్ళిపోతే ఏం కలిగిందంట? నష్టము కలిగింది. వింటున్నారా? కనుక మనల్ని చూసేటువంటి మన దేవుని నిత్యము మన కన్నులు ఆయన వైపు చూచునుగాక. ఆమె చెప్పండి అందరూ ఒకసారి చేయిలో పెట్టి, ఆయన వైపు చూచునుగాక అవును మరోసరిగా. ఎవరి వైపు? ఎవరి వైపు చూడాలి? ఆకాశం వైపు కళ్ళెత్తుదాం ఒకసారిగా. ఆయన వైపు అందరూ అతగా చెప్పండి, ఆయన వైపు, ఆయన వైపు నా కన్నులు చూచుచున్నవి, సహాయము నీకు వచ్చునుగాక. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదామండి.